श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। श्रुतिस्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। ఒకానొక సమయంలో శంకరాచార్యుల వారు దక్షిణ దేశ యాత్ర చేయడం జరిగింది. ఆ దక్షిణ దేశ యాత్రలో ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూసుకుంటూ శ్రీశైలం చేరుకున్నారు. ఆ శ్రీశైల శిఖరేశ్వరుణ్ణి, సాక్షి గణపతిని, మల్లికార్జున స్వామిని ఆరాధన చేయటం జరిగింది. భ్రమరాంబను సేవించుకున్నారు శంకరాచార్యుల వారు. ఆ మరునాడు శంకరులు పాతాళ గంగలో స్నానం చేసి అశ్వత్థ వృక్షం కింద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన శిష్యులంతా కూడా దూరంగా ఎవరి పనుల్లో వాళ్ళుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. శంకరస్వామి దగ్గర ఏ శిష్యులు కూడా లేరు. శంకరుడు ఏకాంతంగా ధ్యానంలో ఆనందంగా ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో యమకింకరుడు లాంటి ఒక కాపాలికుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని ఒక్కసారిగా ఒక్క ఉదుటన శంకరాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చాడు. ఆశ్చర్యం! ఎక్కడి నుండి వచ్చాడో ఒక పెద్ద సింహంలాగా, మహాసింహంలాగా భయంకరమైనటువంటి గర్జన చేస్తూ ఉన్నాడు ఆ కాపాలికుడు. ఆ కాపాలికుడు చేసేటువంటి శబ్దానికి ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతూ ఉన్నది. ఇంతలోనే ఆ కాపాలికుడు, ఆ సమయంలో యమకింకరుడు లాంటి ఒక కాపాలికుడు వచ్చాడు. ఆ కాపాలికుడి చేతిలో పెద్ద ఖడ్గం ఉంది. ఒక్కసారిగా ఆశ్చర్యం! ఆ కత్తి వ్యక్తి శంకరాచార్య వారిని చంపటం కోసం ఉరుకుతూ ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యం, మహదాశ్చర్యం! ఆ సమయంలో ఒక పెద్ద సింహం వచ్చింది. ఒక మహాసింహం భయంకరమైనటువంటి గర్జన చేస్తూ ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతూ ఉన్నది. ఆ వచ్చినటువంటి సింహం ఒక్క ఉదుటున ఆ కాపాలికుడిని కింద పడవేసింది. వాడి మీద కూర్చొని పొట్ట చీల్చి చెండాడింది. కాపాలికుడు భయంకరంగా అరుస్తూ మరణించాడు. ఆ గర్జనకు శంకర భగవత్పాదుల వారి ధ్యానం భగ్నమైంది. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా పద్మపాదుడు ఉగ్ర నరసింహుళ్లాగా కాపాలికుడిని చీలుస్తూ ఉన్నాడు. శంకరాచార్యుల వారిని చంపటం కోసం వచ్చినటువంటి ఆ కాపాలికుడు చనిపోయి పడి ఉన్నాడు. ఉగ్ర నరసింహస్వామిని శాంతింపజేయటం కోసం నరసింహ స్తోత్రం చేశారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఆ సమయంలో నరసింహస్వామిని శాంతింపజేయటం కోసం శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ సంపన్నమైనటువంటి పాలకడివి నీ నివాసం కదా. నీవు చక్రపాణివి, ఆదిశేషుని మనుల కాంతులతో విరాజిల్లే పుణ్యమూర్తివి, మహాయోగీశుడవు, శాశ్వతుడవు, రక్షకుడవు, ఈ సంసార సముద్రాన్ని దాటించేటువంటి నౌకవు నువ్వు. నాకు చేయూత ఇవ్వవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నువ్వు లక్ష్మీపతి, కమలనాథుడవు, సురులకు ఈశుడవు, సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడవు, యజ్ఞరూపుడవు. ఈ యజ్ఞాలన్నిటికీ కూడా పాలించేటువంటి వాడవు, బ్రహ్మనిష్ఠుడవు, సాక్షాత్తు కేశవుడవు, జనార్దనుడవు, సర్వానికి ఆవాసమైనటువంటి దేవుడవు నీవే. శ్రీ లక్ష్మీ నరసింహ నాకు చేయిత నువ్వు అంటూ ప్రార్థన చేస్తున్నారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామి, ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలైనటువంటి భాగవతోత్తములందరి యొక్క హృదయాల్లో నివసించేటువంటి వాడవు. నీ యందు అనురక్తి కలిగినటువంటి భక్తులను పాలించేటువంటి పారిజాతానివి. లక్ష్మీ నరసింహస్వామి, నాకు చేయూతనివ్వమని నిన్ను ప్రార్థిస్తున్నాను, నిన్ను అర్థిస్తున్నాను. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖమన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వానేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామి, నీవు చతుర్భుజుడవు. ఒక చేత చక్రం, మరొక చేతిలో శంఖాన్ని ధరించినటువంటి వాడవై మరో చేత లక్ష్మీదేవితో అవలంబించి ఉంటావు. ఇక మిగిలినటువంటి వామహస్తంలో వరద అభయ పద్మ చిహ్నాలు ధరించి ఉంటావు. ఓ లక్ష్మీ నరసింహస్వామి, నాకు చేయూత నువ్వు అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఎప్పుడైతే శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారో ఆ ఉగ్ర రూపంలో ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి పద్మపాదుడిలో ఆవహించి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి శాంతించాడు. పద్మపాదుడు కూడా ఏమీ తెలియని వాడిలాగా శాంతించరా ఉండిపోయాడు. ఇంతలో ఈ జరిగేటువంటి సమయంలోనే శంకరాచార్యుల వారి శిష్యులంతా కూడా చుట్టూతా ఉన్నవాళ్లు అక్కడికి చేరారు. జరిగిందంతా కూడా చూశారు, జరిగినటువంటి దాన్నంతా కూడా విన్నారు, ఆశ్చర్యపోయారు. ఈ ఘోరాన్ని ఆపినందుకు పద్మపాదుని శ్లాఘించారు. అందరూ కూడా కలిసి శంకరాచార్యుల వారు, పద్మపాదుడు, మిగిలినటువంటి శిష్య బృందం అంతా కూడా అందరూ కలిసి ధ్యానం చేస్తూ ఉన్నారు. బ్రహ్మేంద్ర రుద్ర మరుదగ్ని కిరీట కోటి సంఘటితాంగ్రి కమలామల కాంతికాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు, మరుత్తులు, అగ్ని మొదలైనటువంటి దేవతల కిరీటాగ్రంలో నీ పాదపద్మాలు ఉంటూ ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క అందమైనటువంటి హృదయ పద్మ సరోవరంలో విహరించేటువంటి రాజహంసవు నువ్వు స్వామి. ఓ లక్ష్మీ నరసింహస్వామి, నాకు చేయూతనివ్వు అంటూ ప్రార్థన చేశాడు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓం శాంతి శాంతి శాంతి.